ఇంధన పొదుపు పాటించాలని, వాహన వినియోగం తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైకిల్ తొక్కారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన సైకిల్పై సవారీ చేశారు. ఇకపై వార్డుల సందర్శనకు వాహన శ్రేణికి బదులు సైకిల్ని వినియోగిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు ఇంధన పొదుపు పాటించి దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వార్డులలో తిరిగేటటువంటి సందర్భంలో కారుని వాడకుండా ఆ యొక్క కారులో పోసేటటువంటి డీజిల్ పెట్రోల్ని ఆదా చేయాలని, సైకిల్ ద్వారా నేను కానీ అదేవిధంగా మా గన్మెన్లు కానీ మిగతా నా సహచర పార్టీ కార్యకర్తలు నాయకులమంతా కూడా మేము సైకిల్ని ఉపయోగించాలని నిర్ణయం తీసుకొని ఈరోజు కనీసం రోజుకొక వార్డు 2 వార్డులు తిరిగినటువంటి సందర్భంలో దూర ప్రయాణాలకు కారుని వాడిన దగ్గర ఉన్నటువంటి ఏవైతే మనం కొన్ని వార్డులు విజిట్కి వెళ్తామో ఆ సందర్భంలో మరి సైకిల్ని వినియోగించాలన్నటువంటి ఆలోచనతోని ఇదంతా కూడా ప్రజల్లో ఒక చర్చ జరగాలి. ఈ దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి దేశ ప్రధానమంత్రి గారు గొప్ప ఆలోచనతోని మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ యొక్క సైకిల్ని ఉపయోగించుకోవాలనే ఒక నిర్ణయానికి వచ్చినాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సాధ్యమైనంత వరకు అందరం కూడా ఇంధనాన్ని ఆదా చేద్దాం, కార్ల వినియోగాన్ని తక్కువ వాడేటటువంటి ప్రయత్నం చేద్దాం.